Yes. I want to get a job. She wants to get a job. ఇక్కడ మనము వర్బ్ తీసుకున్నాం చూడండి. ఇందులో వర్బ్ ఏముంది? వాంట్ అనేది మనకి ఇక్కడ వర్బ్. ఇది ఎక్కువగా మనం ఐ మీన్ డే టు డే కాన్వర్జేషన్‌లో నీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఈ వర్బ్ వాంట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్ అంటే నేను జాబ్ పొందాలని ఉంది. షీ వాంట్స్ టు గెట్ ఎ జాబ్ ఆమె జాబ్ పొందాలని ఉంది. ఐ వాంట్ టు గో దేర్ నేను అక్కడికి వెళ్ళాలని ఉంది. ఐ వాంట్ టు మీట్ యువర్ ఫ్రెండ్ మీ యొక్క ఫ్రెండ్‌ను కలవాలని ఉంది. దే వాంట్ టు మీట్ అవర్ హౌస్ వాళ్ళు మన ఇంటిని సందర్శించాలని ఉంది. దే వాంట్ టు విజిట్ అవర్ హౌస్. అంటే ఇక్కడ వాంట్ అనే పదాన్ని మనం తీసుకొని వి ఆర్ ఏబుల్ టు ఫ్రేమ్ మోర్ దాన్ 20 ఎగ్జాంపుల్స్. ఓన్లీ వాంట్స్. అంతే తర్వాత టు గెట్ అనే ప్లేస్‌లో మనం ఏదైతే కావాలనుకుంటామో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఇన్ ద మార్నింగ్. Yes, I want to meet my friend. I want to get a job opportunity. I want to discuss with you. చూడండి ఇది కామన్ ఎక్స్‌ప్రెషన్. దీన్ని మీరు మైండ్‌లో ఫీడ్ చేసుకొని ఒక వ్యక్తితో మాట్లాడాలి, ఒక వ్యక్తితో కలవాలి, ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ ఫార్మాట్ ఉపయోగించండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే మీకు కావాలనే ఉద్దేశ్యం ఒక విషయంలో ఒక సందర్భంలో చెప్పాలనుకున్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ ద ప్రిన్సిపల్ రైట్ నౌ. ఇప్పుడే నేను ప్రిన్సిపల్‌తో మాట్లాడాలని ఉంది. డిస్కస్ చేయాలని ఉంది. లేదా ఐ వాంట్ టు డిస్కస్ విత్ మై చిల్డ్రన్. నేను ఈరోజు నా పిల్లలతో మాట్లాడాలని ఉంది. అటువంటి సందర్భంలో ఈ 2 వర్బులను మనం వాంట్ ఇది కూడా వాంటే. కాకపోతే ఏందంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్. ఆల్రెడీ గతంలో ఏదైతే ప్రాక్టీస్ చేశామో హి వాంట్స్ టు గెట్ ఎ జాబ్. షీ వాంట్స్ టు గెట్ ఎ జాబ్. ఇట్ వాంట్స్ టు గెట్ ఎ జాబ్. ఇట్లా మనము వాంట్ అనేది కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. నౌ యూ టెల్ మీ a few of examples by following these 2 examples. Now I call to Naidu. సార్ Yeah. అర్థమైంది కదా ఫార్మాట్? అర్థమైంది సార్. Yeah. You tell me ఒక 3 to 5 examples by following the first and second example. సార్ ఐ వాంట్ టాక్ టు యూ. ఐ వాంట్ టాక్ టు విత్ యూ. Okay. ఐ వాంట్ గో టు దేర్. Okay. ఐ వాంట్ గెట్ ఏ జాబ్. Very good. ఐ వాంట్ ఏ కమ్ టు మై ఫ్రెండ్ Okay. టుమారో. Okay. Very good. Next. Shreeta చెప్పండి any one or two examples. షీ వాంట్స్ టాక్ టు యూ. Okay. షీ వాంట్స్ గో టు దేర్. She wants to go there. Okay, good. గో దేర్. షీ వాంట్స్ కమ్ హియర్. She wants to come here. ఆమె ఇక్కడికి రావాలని ఉంది. Very good. అవును సార్. Yes, fine. షీ Next. Yeah. షీ వెంట్ షీ She వాంట్ wants. షీ వాంట్స్ గో టు మార్కెట్. ఓకే. She wants to go to market. ఆమెకు మార్కెట్‌కి వెళ్ళాలని ఉంది. అలానే ఉంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇదే ఫార్మాట్‌లో మీరు మినిమమ్ 20 ఎగ్జాంపుల్స్ యూ ఫ్రేమ్. అంటే 20 sir. ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కడ ఎవరితో కలుస్తారు ఆ ఫార్మాట్‌లో మీ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తే సేమ్ ఎగ్జాంపుల్ యూ కెన్ అప్లై విత్ అదర్ పీపుల్. షూర్ సార్. షూర్. ఓకే. నెక్స్ట్ ఐ కాల్ టు రామ్ గోపాల్ సార్. రామ్ గోపాల్ సార్. ఓకే. నెక్స్ట్. Sir, I Yeah. want to go to court. Yes, I want to go to court. Okay. She wants to go to court. Okay. They decide to improve their passion. Okay. Their communication skills. Okay. They decide to improve. Okay. They decide to go there. Okay. Their communication skills. They decide to improve their communication skills. Okay. She wants to
go to market. Okay, she wants to go to market. Okay, next she wants to prepare food. She wants భోజనం ప్రిపేర్ చేయాలని ఉంది. to prepare food. She wants to attend for the meeting. attend for meeting. Yes, అంతే. మనకి ఏదైనా ఒకటి కావాలని ఉంది, ఒకటి చేయాలని ఉంది అన్నప్పుడు మనం ఈ ఫార్మాట్ అనేది మనం చేస్తాం. They decide to go to market. Yes, they decide to go to market. Okay. Okay, next I call to Mahesh. Sir, Yeah, first I want to example తో చెప్పండి కొన్ని examples. I want to get a mobile. Yes, very good. I want to get a mobile. I want to get a fruits. I want to get a proof. Okay. She want to get a vegetables She wants to get vegetables from the market. for the market. Okay. She wants to get a laptop. Okay. సార్ దేతో ఎట్లా చెప్పాలి సార్? They want to. Ante Yes. they want. They want to get a meeting. Okay, they want to attend for the meeting. Okay. Okay, next. Vishnu? Okay, sir. Yeah. I want to get a promotion. I want to get ready for the office. He wants get ready for the office. She wants get ready for the office. They want to get ready for the office. We want to get ready for the office. I decided to start my work. He decided to start his work. They decided to start their work. She decided to start her work. Decided కాదు, they decide to improve their Decide. communication skills. She decides to start her work. Okay, sir. ఓకే, అక్కడ మన కొద్దిగా అంటే దాన్ని సీక్వెన్స్ అనేది మిస్ అవ్వద్దండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కామేష్ గారు. Sir, I want to meet my friend. ఓకే. I want to talk to my judge. ఓకే. She wants to ask to my teacher for the exam. ఓకే. He wants to address to my friend. ఓకే. You want to qualify the exam. They want to plan this meeting. ఓకే. We want to observe that matter. Okay, we want to observe that matter. Yes, good examples you have collected. Yes, fine. Yes, దేవి మేడం మీరు చెప్పారా? సార్ మీరు చెప్పారా? చెప్పలేదు సార్. యా, ప్రొసీడ్ మేడం. I want to get vegetables. I want to meet my family. Okay. She wants to go to vegetables She wants to go to market. Okay. She wants to meeting. Okay. We wants to get a job. Yes, we want to get a job. They wants to meet my family. Yes, they want to meet my family. Not wants. They అనే దానికి want వస్తుంది. I-V-U they. ఇక్కడ ఫస్ట్ లో చూడండి. I-V-U they want. He, she, it wants. Please remember. సార్ షీ డిసైడ్స్ కదా సార్ అక్కడ? అవును, she decides వస్తుంది ఇక్కడ. ఓకే సార్, అదే మీకు చెప్పాను. ఓకే సార్. యా, నెక్స్ట్ I call to Dr. Sir. Sir. Now do practice the next pattern. I plan to achieve my dream.
సెకండ్ I ప్యాటర్న్ plan to ఐ ప్లాన్ టు అచీవ్ మై డ్రీమ్స్. sir అది verb ఎత్తుకోవాలి sir. వర్బ్ ప్లాన్ చూడండి. I plan. ఎస్. Okay. They plan to achieve their దేర్ డ్రీమ్స్. their dream. ఓకే. They struggle to reach their destination. డెస్టినేషన్. ఓకే. I feel very happy to convey my feeling. ఓకే. నెక్స్ట్ ఇది ప్లాన్ I want to ప్లాన్తో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లాన్ టు సబ్మిట్ మై సర్టిఫికేట్స్. I plan to submit my certificate. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లాన్ టు గో టు టూర్. I plan to go to tour. ఎస్. ఐ ప్లాన్ టు విజిట్ మై ఫ్రెండ్స్ హౌస్. I plan to visit my friend's house. ఎస్. ఇట్లా అంటే ప్లాన్ అంటే నెక్స్ట్ జరుగుతుందని అర్థం. అంటే ప్లాన్ చేసుకుంటాము, దాన్ని మీరు ఒక లైవ్లో చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లాన్ టు టేక్ ఏ క్లాస్ నెక్స్ట్ వీక్. Okay, sir. ఓకే. ఐ ప్లాన్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేయాలనిపిస్తుంది. I plan to conduct a meeting. ఎస్, వెరీ గుడ్. ఐ ప్లాన్ టు కండక్ట్ ఏ మీటింగ్. ఇది చాలా అఫీషియల్గా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. డైరెక్టర్స్, మేనేజర్స్, టీమ్ లీడర్స్. ఐ ప్లాన్ టు కండక్ట్ ఏ మీటింగ్. దట్ మీన్స్ మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, లైక్ దట్. Sir, is okay na sir? He చెప్పండి. plans to achieve her dreams. We plan to achieve our dreams. Yes, okay, good. She plans I plan to read a book. achieve her dreams. I plan to write a letter. ఒక్క నిమిషం సార్, సీక్వెన్స్ కరండి, మళ్ళీ కనిపి అంతా మీరు షఫుల్ అవుతారు అందరూ. ఓకే, డాక్టర్ సాబ్ మీరు చెప్పండి. She plans to achieve her dreams. ఓకే. ఓకే. Okay, sir. ఓకే. నెక్స్ట్ డాక్టర్ సాబ్ అంటున్నా. రామ్ గోపాల్ సార్ ప్లీజ్ Sir, మీరు చెప్పండి. I plan to go to market. ఎస్, ఇంకా కొద్ది ఎగ్జాంపుల్స్ మీరు మార్చండి ఏదన్నా ఉంటే కనుక. I plan to go to movie. ఓకే. ఐ ప్లాన్ టు గో టు మూవీ. ఓకే. They plan to go to movie. ఓకే. ఐ ప్లాన్ టు అటెండ్ ఫర్ ద మీటింగ్. I plan to attend for the meeting. ఎస్, ఐ ప్లాన్ టు అటెండ్ ఫర్ ద ఫంక్షన్. I plan to attend for the function. అంటే ఇప్పుడు ఏదైనా మీకు ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది, మీరు ఒకవేళ బిజీ షెడ్యూల్ ఉంటుంది, కానీ మీరు ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఐ ప్లాన్ టు అటెండ్ ఫర్ ద ఫంక్షన్. He plans to attend the meeting. ఓకే. She plans to attend the meeting. ఓకే. They plan to attend the meeting. ఎస్. నెక్స్ట్ దే స్ట్రగుల్ టు రీచ్ దేర్ డెస్టినేషన్. ఎస్ విష్ణు, Okay, sir. దీని మీద చెప్పండి. దే స్ట్రగుల్ టు రీచ్ దేర్ డెస్టినేషన్. He struggled to అంటే ఎలా చెప్పాలి సార్, నాకు అర్థం కాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ స్ట్రగుల్ టు వర్క్ హార్డ్ అంటే కష్టపడడానికి చాలా Okay. ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటావు. యూ స్ట్రగుల్ టు ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ ఎబిలిటీ. Oh, okay, sir. I struggle to read English book. Okay. He struggles to read Tamil book. He struggled to write a letter in English. ఓకే. They struggle to play cricket. ఓకే. We struggle to walk on a foot. ఓకే. దీని అర్థం ఏంటంటే ఒక పని చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు దీన్ని చెప్పడం. అదే ఇట్లా కూడా చెప్పొచ్చు సార్. దే హార్డ్ వర్క్ టు Third person conduct ఉన్నప్పుడు exam. struggle. ఎస్, They hard work to conduct exam. దే స్ట్రగుల్ టు కండక్ట్ ద ఎగ్జామ్. They struggle to study. Yes, they struggle to conduct the exam. They struggle to write a letter. They struggle to read a book. They struggle to listen my words. They struggle to go there. They struggle to meet their friend.
అంటే ఒక పనిలో చేసేటప్పుడు ఇబ్బందిగా అన్నప్పుడు ఈ ఫార్మాట్ అనేది ఉపయోగిస్తాం మనం. ఓకే, నెక్స్ట్ కామేష్ గారు థర్డ్ ప్యాటర్న్ సార్ తీసుకోండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ముందు చెప్తానండి. ఏవి? ఇప్పుడు ఐ స్ట్రగుల్ టు రీచ్ దైర్ డెస్టినేషన్ అన్నది. ఐ ఓకే, స్ట్రగుల్ టు క్లీన్ టు మై రూమ్ అనొచ్చండి. చెప్పండి. ఐ స్ట్రగుల్ టు క్లీన్ మై రూమ్. ఓకే. వీ స్ట్రగుల్ టు టాక్ టు అదర్స్. ఎస్, వి స్ట్రగుల్ టు కమ్యూనికేట్ ఆర్ టాక్ టు అదర్స్. ఓకే. యూ స్ట్రగుల్ టు మీట్ హర్ ఫ్రెండ్స్. ఓకే. సార్ ఎస్, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్తో చెప్పండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కన్వే మై ఫీలింగ్స్. ఐ ఫీల్ హ్యాపీ టు కన్వే మై ఇప్పుడు ఫీలింగ్స్. మీరు మీటింగ్లో ఉన్నారు చూడండి. మీరు ఎప్పుడన్నా మీటింగ్లో ఉన్నప్పుడు మీరు కానీ రామ్ గోపాల్ సార్, డాక్టర్ సాబ్ ఏదన్నా మీటింగ్లో మీకు అవకాశం వచ్చింది అనుకోండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కన్వే మై టు కన్వే మై రిగార్డ్స్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ కానీ మీ రిగార్డ్స్ కానీ మీకు ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పడానికి నేను ఈ సందర్భంలో ఐ ఆమ్ వెరీ హ్యాపీ లేదా ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కన్వే మై ఫీలింగ్స్ అని ఆడ ఎక్కడైతే ఉన్నాయో ఒక 5-6 వాక్యాలు యాడ్ చేసి మీరు చెప్పొచ్చు. లేదా ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్. ఈ మీటింగ్లో నేను ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. లేదా ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు టాక్ టు మై హెడ్ మాస్టర్ లేదా కోర్ట్ జడ్జ్ లేదా ఎస్పీ ఆర్ డిఎస్పీ వాళ్ళతో మాట్లాడడం నాకు సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు టాక్ టు మై డిఎస్పీ, ఆనరబుల్ డిఎస్పీ, రెస్పెక్టబుల్ డిఎస్పీ. ఇలా మీరు దీన్ని తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకున్నారంటే ఒక లైన్ మీకు వచ్చేసినట్టే. అక్కడ ఇంకా నువ్వు అది ఇదే లైన్నే మనము ఎక్కువ ఫ్రీక్వెంట్ ఉపయోగిస్తుంటే మీ మైండ్లో ఫీడ్ అవుతుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ లెవెల్ పోయినప్పుడు ఇంకో కొద్ది స్టైల్ మార్చొచ్చు, అంటే బై గెటింగ్ ఎక్స్పీరియన్స్. I feel very happy to announce a plan. ఎస్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద రిజల్ట్స్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ది స్టేట్మెంట్. ఇప్పుడు ఏదైనా మీకు పాజిటివ్గా ఉంది, మీరు కోర్టులో మాట్లాడాలి లేదా మీ ఎస్పీకి డిఎస్పీకి క్లయింట్కి చెప్పాలి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ పాజిటివ్ స్టేట్మెంట్. ఈరోజు మీకు పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్స్ ఫర్ అస్. ఇది జరగబోతుంది, మనకి ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది మీరు చెప్పొచ్చు. దీన్ని మన కన్వర్షన్లోకి మార్చుకోవడం అనేది స్పోకెన్ ఎబిలిటీ. ఐ ఫీల్ హ్యాపీ టు అన్న వరకు కంటిన్యూ అయిపోద్దండి ఈ వర్డ్. ఇంతవరకు ఫుల్ సెంటెన్స్ ఇది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ కన్వే మై ఫీలింగ్. టు కన్వే అనొచ్చు లేదా టు ఎక్స్ప్రెస్ అనొచ్చు, రెండు ఓకే. టు కన్వే ఆర్ టు ఎక్స్ప్రెస్. I feel very happy to show my projects. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ప్రజెంట్ మై ప్రాజెక్ట్. టు షో అంటే సబ్మిట్ చేయాలనా లేదా చూపించాలనా? చూపించాలంటే షో అనాలి. ప్రజెంట్ అని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అని షో అని చెప్పాలని అవసరం లేదు, అంత ఎఫెక్టివ్ ఉండదు. అది ప్రజెంట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు షో. ఇప్పుడు డాక్టర్ సాబ్ ఉన్నారు, లేదు మీరు కూడా ఏదైనా ఉంది, మీరు ఒక పీపీటీ ఇవ్వాలి లేదా ఏదైనా ఇవ్వాలనుకోండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ప్రజెంట్ దిస్ పీడిఎఫ్ లేదా పీపీటీ. Presentation is very nice word. ఒకటి బాగా గుర్తుంచుకోండి సార్, ఎవరు ఉపయోగించినా కూడా కొన్ని సెంటెన్సెస్ కామన్గా అందరికి వస్తూ ఉంటాయి. ఇది ఫిక్స్. మీరు కావాలంటే మీ సరౌండింగ్స్లో మాట్లాడే ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. వాటిని అనుసంధానం చేసుకొని ఇంకా కొన్ని కొత్తవి యాడ్ చేసుకుంటూ పోస్తూ ఉంటాం, అంతే. ఇంకా చాలా మట్టుకి వర్డ్స్ ఇయే కంటిన్యూ అవుతూ ఉంటామండి. అదే మేము చెప్పేది. ఇప్పుడు వీటిని మనం అసోసియేట్ చేసుకొని వీటిని అప్లై చేస్తూ వీటికి ఇంకా 2-3 వాక్యాలు సపోర్ట్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఇంకా కొద్ది క్రియేటివ్గా అప్లై చేస్తూ వెళ్తూ ఉంటే మనకు బై డూయింగ్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ పాసిబుల్. అయితే ఏం అప్లై చేస్తున్నాము, ఎలా అప్లై చేస్తున్నాము అనేది కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే అఫీషియల్గా మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ లేదు మీకు ఇన్ కేస్ మీకు తెలియలేదు, జస్ట్ యు పుట్ ఏ మెసేజ్ టు మీ. మెసేజ్ పంపండి వాట్సాప్లో. ఒకరోజు ముందైతే బెటర్గా ఉంటుంది. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలంటే ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఐ మే హ్యావ్ బిజీ షెడ్యూల్. మీరు 1 day బిఫోర్ సబ్మిట్ చేశాను, ఎనీ 1 or 2 కమ్యూనికేట్, ఎనీ 1 or 2 కరెక్షన్స్, వీ డూ దట్ అండ్ యూ కెన్ ప్రొసీడ్. అలా చేయడం వల్ల అనేది మనకు నెక్స్ట్ లెవెల్కి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మూవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ విత్ మై ఫ్యామిలీ. నాకు నా ఫ్యామిలీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. I feel very happy to be with my children. I feel very happy to share my feelings with my children.
చూడండి, ఒక్క సెంటెన్స్ తీసుకొని మనము సంతోషం అనే పదాన్ని ఎవరెవరికైతే మనం పంచుతామో, మన ఇంట్లో పేరెంట్స్కి, బ్రదర్స్, సిస్టర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్, తర్వాత మన అఫీషియల్స్, ఇది అన్ని చోట కూడా ఉపయోగించవచ్చు. ఓకే, Done. నా సార్ అక్కడ హ్యాపీ టు వస్తుందా లేకుంటే టు కన్వే అని వస్తుందా? టు అనేది హ్యాపీకి యాడ్ చేయాలా లేకుంటే కన్వేకి? ఏది కన్వే అలాగే హ్యాపీ అలాగే. టూ అనేది హ్యాపీ టు అనొచ్చా లేకుంటే టు కన్వే అనాలా? ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కన్వే అనాలా, టు కన్వే. ఓకే. ఓకే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు Convey. కండక్ట్ వి మీటింగ్ అనొచ్చా? ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కండక్ట్ ఎ న్యూ మీటింగ్. టు కండక్ట్ వి మీటింగ్ అనొచ్చా? వి మనము మీటింగ్, మీటింగ్ వి మీటింగ్ అవర్ మీటింగ్, అవర్ మీటింగ్. మన మీటింగ్, అవర్ మీటింగ్ అంటే మన మీటింగ్ అని. ఓకే. I feel very happy to inform you. ఎస్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ. ఎస్, I feel very happy to announce my house ఎస్, warming ceremony. ఎస్, గుడ్. ఎస్, దేవి మేడం, యూ టెల్ మీ వన్ I ఎగ్జాంపుల్ feel బై very ఫాలోయింగ్ happy లాస్ట్ to ప్యాటర్న్. speak to you. దేవి మేడం. I feel very happy to my family function. ఎస్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు అటెండ్ మై ఫ్యామిలీ ఫంక్షన్. Attend my family function. కొద్దిగా అట్లా ఆలోచించండి, మీకు తెలుసది, ఆ పదం తెలియదని కాదు, కానీ కొద్దిగా ఆలోచించాలి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకు, టు అటెండ్, Okay. అది. ఎస్, ఇది మనకు ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. మీరు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది దీని మీద మీరు ఈచ్ వన్ యూ డూ మినిమం 20 ఎగ్జాంపుల్స్. ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓ 20 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడము, మీరు ఎక్కడ ఈ సిచ్యువేషన్ వస్తుందో ఆలోచించడము, ఆ సిచ్యువేషన్లో దీన్ని అప్లై చేసుకోవడం, దట్స్ ఆల్. ఎస్, ఇప్పుడు మనము వాట్ వి కాల్ డిడ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. డిడ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏదంటే పాస్ట్ యాక్షన్. చేసాము. పాస్ట్ యాక్షన్. ఓకే, ఇప్పుడు డూ డస్ యొక్క పాస్ట్ ఫామే డిడ్. డూ డస్ యొక్క పాస్ట్ ఫాము డిడ్. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనము ప్రజెంట్ టెన్స్లో డూ డస్ ఉపయోగిస్తున్నామో అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కూడా డిడ్ అనేటువంటి వర్బ్ ఎలా ఉపయోగించాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ పాస్ట్ రెండు అసోసియేట్ అవుతాయి. ఓకే, ఈరోజు చెప్పేది రేపటికి పాస్ట్ అవుతుంది, రేపు చెప్పేది ఎల్లుండికి పాస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు ఆఫీస్, ఈరోజు అనుకో ఐ గో టు ఆఫీస్. అదే కనుక రేపు అనుకో ఎలా చెప్తా నేను, ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఐ అటెండెడ్ ద మీటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అటెండ్ ద మీటింగ్ టుడే. దాన్ని ఎలా చెప్పొచ్చు, ఐ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే. వెరీ సింపుల్. అంటే డూ డస్ ద కాంబినేషన్లో మాట్లాడిందే ఆపోజిట్లో, అంటే పాస్ట్ V2 ఫామ్ ఉపయోగించేదే పాస్ట్ యాక్షన్, V2 ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్, దాని యొక్క V2 ఫామ్ కేమ్. ఆల్రెడీ మనకు వర్బులు అనేవి 500 వర్బ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మన గ్రూప్లో. ఐ థింక్ సో అందరూ కూడా ఫాలోఅప్ చేశారనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఫాలోఅప్ చేశారా లేదో ఒక్కసారి కామెంట్ సార్, మళ్ళీ ఒకసారి రీసెండ్ చేయండి సార్ డాక్యుమెంట్ అది. Okay, sir. Okay, sir. Okay. వర్బ్స్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ వన్, ప్లీజ్ లిసన్. ఇక్కడ డిడ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఒకటి పాస్ట్ యాక్షన్. ఫస్ట్ ఇది ప్రైమరీ. సరే, దీన్ని ఎలా ఉపయోగించాలా అనేది ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో. నౌ లెట్ us సీ ద ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ టీ ఎస్టర్డే. నిన్న నేను ఒక కప్పు టీ తాగాను. ఇక్కడ హ్యాడ్ అనేది ఏంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. హ్యాడ్ అనేది మనకి ఇక్కడ V2 ఫామ్. V2 ఫామ్ అనేది ఎలా తీసుకోవచ్చు, దీనికి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. గో, వెంట్, గాన్. ఇందులో V2 ఫామ్ ఏముంది, వెంట్ అనేది మనకి Went. V2 ఫామ్. అదే ఫార్మాట్లో బాగా గుర్తుంచుకోండి, హ్యాడ్ అనేటువంటిది మనకి ఇక్కడ V2 ఫామ్. అంటే దీని యొక్క V1 ఫామ్ ఏంది అనేది మీకు డౌట్ రావచ్చు. దీని యొక్క V1 ఫామ్ హ్యావ్. దీని యొక్క V1 ఫామ్ హ్యావ్. హ్యావ్ ఈజ్ ఏ V1 ఫామ్, హ్యాడ్ ఈజ్ ఏ V2 ఫామ్, హ్యాడ్ ఈజ్ ఏ V3 ఫామ్. దీనికి మీరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. టేక్, గో, వెంట్, గాన్. దీనికి ఒక లింక్ అసోసియేట్ చేసుకున్నారంటే గో, వెంట్, గాన్ ఏ విధంగా 3 రూపాలు ఉన్నాయో అదేవిధంగా హ్యావ్ అనేటువంటి వర్బును మెయిన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు
V1, V2, V3 ఫాలో అప్ చేయొచ్చు. V1 వచ్చేసి హ్యావ్, V2 హ్యాజ్, V3 హ్యాజ్. దట్స్ ఆల్. ఇప్పుడు ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ టీ ఎస్టర్డే. ఓకే ఫైన్. దీన్ని మనము ఇంకొక వర్షన్లో కూడా చెప్పొచ్చు, కానీ మన కమ్యూనికేషన్లో ఎక్కువగా ఉపయోగించేది ఈ ప్యాటర్నే. ఇక్కడ ఇంకొక వర్షన్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ డిడ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ ఎస్టర్డే. ఐ డిడ్ హ్యావ్ ఈజ్ ఈకో హ్యాజ్. కింద చూడండి, కింద చూడండి, డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈకో హ్యాజ్. ఇక్కడ చూడండి, డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈకో హ్యాజ్. డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈకో హ్యాజ్. ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మనము ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉపయోగిస్తున్నాము, దీని యొక్క ఉపయోగం ఏమిటి అని. దీని ఉపయోగం ఏమిటి అనేది మీరు నెక్స్ట్ చూడబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ హ్యాడ్ అన్ ఒపీనియన్. షీ డిడ్ హ్యావ్ అన్ ఒపీనియన్. ఓకే, నౌ ఐ కాల్ టు రామ్ గోపాల్ సార్. వి టుక్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే. అది చెప్పండి, దీన్ని ఈ ఫార్మాట్లో చెప్పండి మీరు. We did have a cup breakfast yesterday. ఓకే, ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి. వి టుక్ TOOK, వి టుక్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే. దీనికి We- ప్యాటర్న్లో చెప్పండి. We did have took a cup. వి డిడ్ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే. అంతే, ఇంకా హ్యావ్ రాదు సార్ అక్కడ. We did take breakfast yesterday. ఎస్టర్డే అయిపోయి ఏ వర్బు ఆ వర్బుకే తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ మోర్ He ఎగ్జాంపుల్. did take breakfast yesterday. ఎస్, గుడ్. నెక్స్ట్ He- ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. ఇది చెప్పండి, ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. దీనికి చెప్పండి. I did went to market yesterday. వెంట్ అనేది రాదు. ఐ డిడ్ గో టు I did go to market yesterday. డిడ్డు తర్వాత వచ్చే వర్బు V1. డిడ్డు లేకపోతే డైరెక్ట్గా V2 ఉపయోగిస్తాం. అందుకే ఫార్ములా ఏమిచ్చాను, డిడ్డు ప్లస్ V1 ఈజ్ ఈకో V2. ఈ రెండు కలిపితే ఏర్పడిన రూపమే ఇది. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫార్మాట్. ఓకే, Sir, small doubt. యా, Sir, I did go to market yesterday అని చెప్పారు కదా. అవును. I did ప్లేస్ లో I went go to market yesterday. అవును. సరిపోదు కదా సార్? రెండు ఒకటే. ఐ వెంట్ టు గో టు మార్కెట్ ఎస్టర్డే ఈజ్ ఈకో ఐ డిడ్ గో టు మార్కెట్ ఎస్టర్డే. ఓకే సార్. మనం ఎందుకు చెప్తున్నానంటే దీని ఇంపార్టెన్స్ నెక్స్ట్ మీరు తెలుసుకోబోతారు. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ మెట్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే. కామేష్ గారు, దీన్ని మీరు చెప్పండి. sir. ప్యాటర్న్ లో ఐ మెట్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే. I did met your friend yesterday. I did. ఐ డిడ్, Meet you. యా, Meet ఐ you. డిడ్ ಅದು మీట్ యువర్ verb ఫ్రెండ్ V1 ఎస్టర్డే. అండి V1. I did Sir. meet my friend. ఐ డిడ్ మీట్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే. Meet. ఓకే, ఇంకొక Sir, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐ రోట్ ఏ లెటర్. I did write a I letter. did write a ఎస్, letter. గుడ్. ఎస్, వి స్పోక్ టు హిమ్. I did speak to him. ఎస్, ఇక్కడ వి రావాలి. నేను వి చెప్పాను. వి డిడ్ స్పీక్ టు హిమ్. ఎస్, ఈ అండి. He did speak to హిమ్. him. ఎస్, ఓకే ఫైన్. ఇప్పుడు మీకు దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, దేవి మేడం, మీరు చెప్పండి ఒక ఎగ్జాంపుల్. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఏం సార్? చెప్తాను. ఐ సబ్మిటెడ్ ఎ లెటర్ ఎస్టర్డే. I submitted letter yesterday. దాన్ని ఈ ఫార్మాట్లో చెప్పండి. I did submitted a letter. She did submitted ఐ డిడ్ form. సబ్మిట్ ఎ letter. లెటర్ ఎస్టర్డే. I did submitted form yesterday. సబ్మిటెడ్ A రాదు. letter. డిడ్ Letter. తర్వాత మనం కేవలము సబ్మిట్ మాత్రమే ఉపయోగించాలా. ప్లీజ్ రిమెంబర్, ఐ డిడ్ సబ్మిట్ ఎ లెటర్ ఎస్టర్డే ఈజ్ ఈకో ఐ సబ్మిటెడ్ ఎ లెటర్ ఎస్టర్డే. డిడ్ ప్లస్ సబ్మిట్ ఈజ్ ఈకో సబ్మిటెడ్. ఓకే, ఎస్. ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ మనకు చూద్దాం. ఐ డిడ్ ఇట్, ఐ డిడ్ డూ ఇట్. షీ డిడ్ ఇట్, షీ డిడ్ డూ ఇట్. విష్ణు, మీరు చెప్పు, ఇది ఎగ్జాంపుల్ చెప్పు. ఈ రెండు ఎగ్జాంపుల్స్.
I did it. I did do it. I played it. I did play it. ఒక minute. I played cricket. Okay. I did play cricket. 1 minute, విష్ణు. ఇక్కడ ఐ డిడ్ ఇట్ అన్నాను, ఇక్కడ ఐ డిడ్ డూ ఇట్ అన్నాను. ఇక్కడ ఈ వాక్యానికి తేడా ఏమిటి? అంటే ఇదేమో పాస్ట్ సార్. ఓకే. అంటే రెండు పాస్ట్ ఏను. ఇక్కడ వచ్చేసరికి ఏమో V2 ఫామ్, ఇక్కడికి వచ్చేసరికి ఏమో డిడ్ ప్లస్ V1. ఓకే, ఎస్, ఫైన్. ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2005. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2005. 1 minute. I come. Okay, 1 minute, విష్ణు. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ 2005లో నా డిగ్రీ పూర్తి చేశాను. పూర్తి చేశాననే పదం ఏం చెప్పాను? ఇక్కడ డిడ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాను. అప్పుడు డిడ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉపయోగించాను. ప్లీజ్ రిమెంబర్, ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2005. ఐ డిడ్ మై టాస్క్ ఎస్టర్డే. నిన్న నేను నా పని పూర్తి చేశాను. ఇక్కడ డిడ్ అన్నప్పుడు దీన్ని మనం ఎలా ఉపయోగించామంటే మెయిన్ వర్బ్గా తీసుకున్నాం. దీని యొక్క V1 ఫామ్ ఏంటంటే డూ. డూ ప్లస్ డిడ్ ప్లస్ డూ ఈజ్ ఈక్వల్ డిడ్. డిడ్ ప్లస్ డూ. ఇక్కడ డిడ్ అంటే ఏమిటంటే హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్కు V1, V2, V3 ఉండవు. కేవలం V1కు మాత్రమే ఉంటుంది. ఆ V1 అనేది డూ, దీని యొక్క V2 ఫాము డిడ్, దీని యొక్క V3 ఫాము డన్. డూ, డిడ్, డన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. ఓకే, ఫర్ yes, ఎగ్జాంపుల్, sir. షీ డిడ్ ఇట్. సార్ మీనింగ్ మాత్రం రెండు ఒకటే కదా? సేమ్, బోత్ విల్ బి ద సేమ్. నేను ఎందుకు డివైడ్ చేశానంటే మెయిన్ వర్బ్కు హెల్పింగ్ వర్బ్కు మధ్య తేడా తెలాలని ఈ వాక్యాలు డివైడ్ చేశాను. ఓకే. ఇప్పుడు మీతో ఎవరైనా మాట్లాడారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఐ డిడ్ దిస్ టాస్క్ ఎస్టర్డే. నిన్న నేను ఈ పని పూర్తి చేశానన్నా అనుకోండి, అక్కడ డిడ్ అంటే పాస్టే. అది ఏమని పాస్ట్? నిన్న నేను నా పని పూర్తి చేశాననే మీనింగ్లో వస్తుంది. దాన్ని నెగిటివ్లో చెప్పాలనుకోండి, ఈ ఫార్మాట్లో చెప్పాలనుకోండి, ఐ డిడ్ డూ ఇట్ ఎస్టర్డే ఈజ్ ఈకో ఐ డిడ్ ఇట్. షీ డిడ్ ఇట్ ఎస్టర్డే ఈజ్ ఈకో షీ డిడ్ డూ ఇట్ ఎస్టర్డే. బోత్ విల్ బీ ద సేమ్. రెండు కూడా ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇప్పుడు మీరు తెలుసుకోబోతారు చూడండి. ఎస్, ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి. ఈ ప్యాటర్న్లో మనకు పాజిటివ్ సెంటెన్స్, షీ టుక్ ద డెసిషన్. నెగటివ్ సెంటెన్స్, షీ డిడ్ నాట్ టేక్ ద డెసిషన్. ఇంటరాగేటివ్ డెసిషన్, డిడ్ షీ టేక్ ద డెసిషన్. డిడ్ షీ టేక్ అన్ ఒపీనియన్. డిడెంట్ షీ టేక్ అన్ ఒపీనియన్. నెగటివ్, ఇంటరాగేటివ్. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి. ఇక్కడ డిడ్ అనేది ఉపయోగించాం మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈ డిడ్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకు ఇక్కడ ఉపయోగపడుతుంది. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్. వీటిని ఉపయోగించడానికి ఈ డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మనకు ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే. దీన్ని ఎలా చెప్పొచ్చు నెగిటివ్లో? ఐ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే. ఇంటరాగేటివ్, డిడ్ ఐ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే. నెగటివ్, ఇంటరాగేటివ్, డిడెంట్ ఐ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే. దట్స్ ఆల్. ఇది డిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు ఒక నెగటివ్ వర్షన్లో చెప్పాలా, లేదు ఒక ఇంటరాగేటివ్లో అడగాల. డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే? మీరు మీ యొక్క ఫ్రెండ్ను కలిశారా? డిడ్ షీ మీట్ అవర్ ఫ్రెండ్ ఎస్టర్డే? ఆమె తన ఫ్రెండ్ను కలిసిందా? డిడ్ షీ మీట్ అవర్ ఫాదర్ ఎస్టర్డే? ఆమె వాళ్ళ యొక్క ఫాదర్ను కలిసిందా? అన్నప్పుడు ఈ ప్యాటర్న్లో మనం ఉపయోగించేదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ యూ టెల్ మీ డాక్టర్ సాబ్. సార్ టెల్ మీ సార్. Yeah, same example you take and go through the same example. Yes, please. సార్ Same సేమ్ example చెప్పండి.
She took the decision. She didn't take the decision. Did she take an opinion? Didn't she take an opinion? Okay, na sir? సార్ హలో సార్. మీరు దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్గా చెప్పండి ఒక ఎగ్జాంపుల్. She liked a tea. She didn't like a tea. ఓకే Did she like a tea? Didn't she like a tea? ఓకే ఫైన్. నెక్స్ట్ నాయుడు. Like మూడు సేమ్ కదా సార్, V1 V2 V3. ఓకే V1 V2 V3కి రాదు. ఓకే సార్, ఓకే. ఓకే నెక్స్ట్ నాయుడు. సార్ వి రోట్ ఎ లెటర్. దాని మీద చెప్పండి మీరు. సార్ మరొకసారి చెప్పగలరా? వి రోట్ ఏ లెటర్. వి రోట్ ద సార్ నేను ఇంకా అర్థం అవ్వట్లేదు సార్, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ కావాలి. చెప్తా చూడండి. వి రోట్ ఏ లెటర్ అన్- అనేది పాజిటివ్ సెంటెన్స్. ఓకే రోట్ అనేది రైట్ యొక్క V2 ఫామ్. ఓకే He don't write a letter. నో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషము. వి రోట్ ఎ లెటర్ అనేది కంప్లీట్గా పాస్ట్ యాక్షన్, గతంలో పూర్తయినటువంటి. మీరు ఒక్కటి చూడండి సార్, ఒక్క సెంటెన్స్ అర్థమైతే చాలు, మీరు 20 ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పేదాన్ని బాగా అనలైజ్ చేయండి. వి రోట్ ఎ లెటర్. రోట్ అనేది V2 ఫామ్. నీకు దాని యొక్క V1 ఫామ్ కావాలంటే రైట్ అనేది మీకు తెలుసు, అది గుర్తుపెట్టుకోండి అంతే. సరే, ఇది పాజిటివ్లో చెప్పాను. నెగటివ్లో నేను ఇదే వాక్యం చెప్పాలంటే వి డిడ్ నాట్ రైట్ ఎ లెటర్. వి డిడ్ నాట్ రైట్ ఎ లెటర్. ఇంటరాగేటివ్లో చెప్పాలంటే డిడ్ వి రైట్ ఎ లెటర్. నెగటివ్ ఇంటరాగేటివ్లో చెప్పాలంటే డిడెంట్ వి రైట్ ఎ లెటర్. ఓకే, ఇలా మనము ఒక వాక్యం తీసుకొని పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, ఈ కేసులలో మనము ఒక 4 రూపాలుగా మనం అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, నౌ యూ టెల్ మీ ద సేమ్ ఎగ్జాంపుల్ నాయుడు. ఓకే వి రైట్ ఎ లెటర్. వి రోట్ ఎ లెటర్. వి రోట్ ఎ లెటర్. వి డిడ్ నాట్ రోట్ ఎ లెటర్. వి డిడ్ నాట్ రైట్ ఎ లెటర్. రైట్ ఎ లెటర్. డిడ్ వి రైట్ ఎ లెటర్. ఓకే గుడ్. డిడ్ నాట్ వి రైట్ ఎ లెటర్. ఎస్ గుడ్. మీరు పనుకోవడానికంటే ముందుకు ఒక సెంటెన్స్ 10 టైమ్స్ చదివి పనుకోండి, ఇదే ప్యాటర్న్లో మీరు. తప్పకుండా సార్, తప్పకుండా. నెక్స్ట్ కామేష్ గారు, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. Sir. I cleaned my office room. అది వద్దులేండి. ఐ సబ్మిటెడ్ మై డాక్యుమెంట్ టు ద లాయర్. అది చెప్పండి. ఐ సబ్మిటెడ్ మై డాక్యుమెంట్ టు ది లాయర్, లేదా టు ది కోర్ట్ జడ్జ్ ఆర్ టు ద ఎస్పీ. I submitted my documents. టు ది లాయర్. I submitted my documents to the lawyers. ఓకే, నెగిటివ్ I చెప్పండి. didn't. ఐ డిడ్ నాట్. I did not submit my documents to the lawyer. ఓకే, Did I submit my documents to the lawyer? ఓకే, Didn't I submit my documents to the lawyers? ఎస్ గుడ్. కరెక్ట్గా క్లారిటీగా వచ్చారు. Sir, నెక్స్ట్ రామ్ సార్. we file a petition to court. ఎస్ వెరీ గుడ్. దే ఫైల్డ్, నాట్ ఫైల్, దే ఫైల్డ్ ఏ We పిటిషన్. filed. We filed a petition to the court. We filed a petition to the court. Yes, good. We did Negative not. చెప్పండి. We did not file a petition to the court. Okay, next. Did we file the petition to court? Okay, Didn't we file a petition to the court? very good. Next, Dr. Sir. ఓకే సార్. Yeah. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.
You attended for the meeting yesterday. You attended for the meeting yesterday. Yeah, We didn't attend the meeting yesterday. very good. Did I attend a meeting yesterday? Okay. Didn't I attend meeting yesterday? Yes, good. Next, Mahesh. Sir, Yeah, మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. I got a job. Very good. I didn't got a job. I did not get a job. I did not get a job. Okay. Did I got a job? Very good. Did not I got a job? Did not I get a job? Get a job. Yes. Next to Devi madam. Sir. Yes. I got a letter yesterday. I got a letter yesterday. Okay. I did not got it. I did not get a letter I did not get a letter yesterday. yesterday. Did I get a letter yesterday? Did not I get a letter Letter yesterday? yesterday. Yes, good. Okay. Satish. Satish. Hello. Satish. Okay. Yes, okay. I think so you get it about it. మీరు ఎలా అనేది ఈ పాస్ట్ టెన్స్లో ఉండేటువంటి ఈ ప్యాటర్న్ ఎలా అనేది మీరు చెప్పగలిగారు. ఇప్పుడు చూడండి. ఎస్ మహేష్, Sir, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు. దే ఓన్ ద మ్యాచ్. చదువు. they won the match. నెగిటివ్ సెంటెన్స్ చెప్పు నాకు. They did not won the match. దే డిడ్ నాట్ విన్ ద మ్యాచ్. They did not win the match. ఓకే. Oh, నెక్స్ట్ డాక్టర్ సాబ్. Sir, షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నెగిటివ్ చెప్పు నాకు. Shouldn't felt happy. Should feel very happy. నెగిటివ్ చెప్పు నాకు. feel very happy. She did not feel very happy. Yes, good. Next, Vishnu. Okay, sir. Something net connection is slow. Okay. He succeeded in Hello? his life. అక్కడ Hello. 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 Vinpistunda, sir. Am I able to speak it? Yeah. Yes. Proceed. Life. Tell me, sir. He He succeeded in his life. He didn't succeed in his life. Okay. Interrogative చెప్పు. Did he succeed in his life? Yes. Very good. Next, Devi madam. She brought an idea. Negative చెప్పండి. She did not bought an idea. Bring. Bring an idea. Brought. Bring. Brought. Bring is a V1 form. Brought is a V2 form. Brought is a V3 form. Okay. Yes, sir. Okay. Next, She did. yes. Naidu. Sir, They drew. Sorry, and picture కాదు. They drew a picture. Negative చెప్పండి. okay. They didn't. They did not draw a picture. They did not draw a picture. Yes, good. Sure. Next, Ram Gopal sir. Sir, She thought about it. Negative చెప్పండి. she did not thought about it. She did Think not about it. think about it. Think about it. ఎస్ వెరీ గుడ్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. 8 వాక్యాలకు పాజిటివ్ సెంటెన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. నెగటివ్ ఇంటరాగేటివ్ రాసి ప్రాక్టీస్ చేసి పనుకోండి ఇంకా. ఓకే. Sir. యా కామేష్ గారు మీరు ఒకటి చెప్పండి. Sir. She bought an idea. She did not bring an idea. వెరీ గుడ్. Did she brought an idea? డిడ్ షీ బ్రింగ్ అన్ ఐడియా? Did she bring an idea? ఓకే. Didn't she bring an idea? ఓకే చాలు. ఓకే ఫైన్. ఇక్కడ మీరు ఎక్కడ స్టక్ అవుతున్నారంటే
V1, V2 నుండి V1కి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అంటే మీన్స్ గుర్తుండడం లేదు. అవును సార్, అవును సార్. వాటి మీద కొద్ది ఫోకస్ చేయండి. ఓకే. అండ్ టుడే ఆల్ ఆఫ్ యూ డూ దిస్ ప్రాక్టీస్ బిఫోర్ యూ గో టు బెడ్. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్. ఫస్ట్ టేక్ దిస్ వన్ యాజ్ ఏ స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సేమ్ ఎగ్జాంపుల్ రాసిన తర్వాత ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ ప్లాన్ చేసినటువంటి మొత్తం ఈ ప్యాటర్న్లో రాయండి. ప్లీజ్ డూ దిస్. తీసుకున్నారా? సార్ టేక్ ఇట్. ఇట్స్ ఫైన్. నెక్స్ట్ ఇది తీసుకోండి. ఓకే సార్. ఓకే సార్. Okay, fine, ma. Tomorrow let us meet at the same timing. It is very important for you. Please do practice before you go to bed. ఓకే సార్. మీరు క్యాచ్ చేస్తున్నారు. కొద్ది ఎక్కువ ప్రాక్టీస్ పెంచాలా మీరు, అంతే. సార్ ఓకే, ఎనీ డౌట్ ఆఫ్ టుడే సెషన్? సార్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్. చెప్పు విష్ణు. ఐ హ్యాడ్ ఈటెన్ కరెక్టే కదా సార్? ఐ హ్యాడ్ ఈటన్ అనేది రైట్ ఎగ్జాంపుల్, కానీ ఐ హ్యాడ్ ఈటన్ అనేది బిఫోర్ యూ కేమ్ టు మై హౌస్ ఐ హ్యాడ్ ఈటన్ ఫుడ్. నువ్వు మా ఇంటికి రావడానికంటే ముందుగా నేను భోంచేశాను చేశాను. యాక్చువల్గా ఇది పాస్ట్ పర్ఫెక్ట్ నువ్వు అడిగింది. ఓకే సార్. నేను ఇప్పుడు మనం డిస్కస్ చేసింది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క రిలేటెడ్. ఓకే. ఓకే, ఇప్పుడు ఐ హ్యాడ్ ఈటన్ ఫుడ్ అనేది ఇంకొక సెంటెన్స్ కాంబినేషన్లో వస్తుంది. ఏమని చెప్పాను? బిఫోర్ యూ కేమ్ టు మై హౌస్ ఐ హ్యాడ్ టేకెన్ మై ఫుడ్స్. అంటే నువ్వు నా ఇంటికి రావడానికంటే ముందుగా నేను ముందుగానే ఫుడ్ తీసుకున్నా. ఇందులో ఏది ముందు జరిగింది? నేను భోజనం చేయడం ముందు జరిగింది, తర్వాత నువ్వు వచ్చినావు. ఆ సిచ్యువేషన్లో చెప్పేది నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్. కానీ ఐ టుక్ లంచ్ అట్ 1 PM ఎస్టర్డే. నేను నిన్న 1 గంటకు భోజనం చేశానన్నప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించాలా? లేదు టైం లేకపోయినా కానీ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే అన్నప్పుడు ఇప్పుడు చెప్పిన ఫార్మాట్ ఉపయోగించాలా మీరు? ఐ హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే అన్నప్పుడు అవుతుంది, ఓకే, స్పోకన్లో వర్క్ అవుతుంది. కానీ సార్ డౌట్ సార్. ఒక్క నిమిషం సార్ మీరు అక్కడ ఓకే సార్. ఓకే. స్పోకన్లో వర్క్ అవుతుంది, కానీ ఏదైనా ఒక లెటర్ ఫార్మాట్లో రాయాలనుకున్నప్పుడు అంత ఎఫెక్టివ్గా అనిపించదు అది. దట్ ఈస్ ప్లీజ్ కమ్ టు నాయుడు గారు. ఏం లేదు సార్, అక్కడ మీరు టుక్ అని యూజ్ చేశారు కదా, వర్డ్ యూజ్ చేశారు కదా, సేమ్ ప్లేస్ లో టేకెన్ అంటే టుక్ అన్న టేకెన్ రెండు కూడా ఒకే మీనింగ్ వస్తాయి కదా. టుక్ అన్న తీసుకోవడం, టేకెన్ అన్న తీసుకోవడమే కదా. ఇక్కడ కేవలం ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, ఓన్ ద మ్యాచ్, సక్సీడెడ్, ఓకే. బ్రాచ్, ఇవన్నీ కూడా V2 ఫామ్సే. ఓకే. V3 ఫామ్ తీసుకోవాలంటే విష్ణు చెప్పాడు దాకా ఏమని? ఐ హ్యాడ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్. హ్యాడ్ పక్కన వచ్చినప్పుడు V3 వస్తుంది, హ్యాడ్ లేకుండా Okay, sir. సింగిల్గా వచ్చినప్పుడు V2 వస్తుంది. ఓకే సార్. అది గాట్ ఇట్ సార్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, లెట్ us meet tomorrow. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే సార్.